మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టు మ్యాచ్లో భారత జట్టు చేజేతులా ఓడిపోయింది. ఒకానొక దశలో మంచి పొజిషన్లో కనిపించిన టీమిండియా 21 ఓవర్ల వ్యవధిలోనే చివరి 7 వికెట్లు కోల్పోయి ఓటమి మూటగట్టుకుంది. ఇంకొక 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. కానీ మన బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమవడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. యశస్వి జైస్వాల్ విషయంలో వివాదాస్పద రీతిలో ఆస్ట్రేలియాకు అనుకూలంగా తాడెంపైర్ తీసుకున్న నిర్ణయం కూడా టీమిండియాకు శాపంగా మారింది. ఆ తర్వాత ఆకాశ్దీప్ అవుట్ విషయం కూడా వివాదంగానే మారింది. దీంతో చివరి రోజు ఆటలో తాడెంపైర్ నిర్ణయాలు మాత్రం వివాదంగా మారాయి. ఏది ఏమైనా 12 ఏళ్ల తర్వాత భారత్తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా ఫైనల్ చేరేందుకు ప్రస్తుతం ఒకే ఒక దారి ఉంది. అయితే థర్డ్ ఎంపైర్ వివాదాస్పద నిర్ణయాలేంటి, టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి ఉన్న ఆ ఒక్క దారి ఏంటనే విషయం గురించి తెలుసుకోవడానికి ముందు అసలు 5వ రోజు మ్యాచ్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. 9 వికెట్ల నష్టానికి 228 పరుగుల ఓవెన్ స్కోర్తో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు మరో 1.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 6 పరుగులు జోడించి రెండో ఇన్నింగ్స్లో 234 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 41 పరుగులు చేసిన లయన్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్తో ఈ ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్ల హాల్ పూర్తి చేసుకున్నాడు. మిగతా బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా జడేజా 1 వికెట్ పడగొట్టాడు. ఇతర ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్ 70, కమిన్స్ 41, కవాజా 21, స్మిత్ 13, కాన్స్టాస్ 8, హెడ్ 1, క్యారీ 2 పరుగులు చేశారు. ఇక ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్లో బుమ్రాకి ఇది మూడో 5 వికెట్ల హాల్. మొత్తంగా బుమ్రా టెస్ట్ కెరీర్లో ఇది 13వ 5 వికెట్ల హాల్. అలాగే ఈ సిరీస్ మొత్తంలో బుమ్రా ఏకంగా 30 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ మెల్బోర్న్ మైదానంలో బుమ్రా మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ క్యాలెండర్ ఇయర్లో మొత్తంలో 13 టెస్టులు ఆడిన బుమ్రా 71 వికెట్లు తీశాడు. రెండు జట్ల నుంచి ఇతర బౌలర్లు ఎవరు కూడా బుమ్రాకు దరిదాపుల్లో లేరు. ఫస్ట్ ఇన్నింగ్స్లో లభించిన 105 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే ఆస్ట్రేలియాకు మొత్తంగా 339 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో ఈ టెస్టు మ్యాచ్లో భారత్ ముందు ఆస్ట్రేలియా జట్టు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం 340 పరుగుల భారీ లక్ష్యంతో 4వ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 33 పరుగులకి 3 కీలక వికెట్లు కోల్పోయింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ విఫలమయ్యారు. నిజానికి ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మంచి డిఫెన్స్తో ఇన్నింగ్స్ ప్రారంభించారు. టార్గెట్ భారీగా ఉండడంతో ముందు నుంచే టీమిండియా మ్యాచ్ను డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతోనే డిఫెన్సివ్ మోడ్లో ఆడింది. ఈ క్రమంలోనే ఓపెనర్లు 16 ఓవర్లు ఆడి 25 పరుగులే చేశారు. అయితే 17 ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని కమిన్స్ విడదీశాడు. 40 బంతుల్లో 9 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మిచెల్ మ్యాచ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 25 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కాగా కెప్టెన్గా ఉన్న కమిన్స్, కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను అవుట్ చేయడం ఇది 6వసారి. ఈ క్రమంలో ఒక జట్టు కెప్టెన్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్గా కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. అయితే రోహిత్ మాత్రం తన ఫెయిల్యూర్ ఫామ్ను కొనసాగించాడు. అదే ఓవర్లో మరోసారి చెలరైన కమిన్స్ చివరి బంతికి మంచి ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ను డక్అవుట్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి భారత్ను దెబ్బతీశాడు కమిన్స్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా తన ఫెయిల్యూర్ ఫామ్ను కొనసాగించాడు. 29 బంతుల్లో 5 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కవచకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన బలహీనత అయిన అవుట్ సైడ్ ఆఫ్ స్టాప్ బంతికే కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంతో 33 పరుగులకు టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. కోహ్లీ అవుట్ అనంతరం ఇదే స్కోర్ వద్ద ఎంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మొత్తంగా 27.5 ఓవర్ల పాటు సాగిన మొదటి సెషన్లో 39 పరుగులు రాగా 4 వికెట్లు పడ్డాయి. అనంతరం సెకండ్ సెషన్లో యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ చక్కగా ఆడారు. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు మంచి డిఫెన్స్తో ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దూకుడుగా ఆడే రిషబ్ పంత్ కూడా తన స్వభావానికి విరుద్ధంగా నిదానంగా ఆడాడు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి సెకండ్ సెషన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ విభిన్నమైన బౌలింగ్ మార్పులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్లో జైస్వాల్కి ఇది 10వ హాఫ్ సెంచరీ. కాగా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లోనూ జైస్వాల్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జైస్వాల్, పంత్ కలిసి జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించారు. టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 63 పరుగులతో జైస్వాల్, 28 పరుగులతో పంత్ క్రీజులో ఉన్నారు. ఫస్ట్ సెషన్లో 83 బంతులు ఎదుర్కొని 14 పరుగులే చేసిన జైస్వాల్ సెకండ్ సెషన్లో 58 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు. కాగా 4వ వికెట్కు జైస్వాల్, పంత్ కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 27.5 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 79 పరుగులు రాగా 1 వికెట్ కూడా పడలేదు. చివరి సెషన్లో భారత్కు 7 వికెట్లు చేతిలో ఉండడంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయమనిపించింది. అయితే సెకండ్ సెషన్లో జాగ్రత్తగా ఓపికతో ఆడిన రిషబ్ పంత్ థర్డ్ సెషన్లో మాత్రం సహనం కోల్పోయాడు. ట్రావిస్ హెడ్ వేసిన 59వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్కు దొరికిపోయాడు.
దీంతో 121 పరుగుల వద్ద టీమిండియా 4 వికెట్ కోల్పోయింది. 104 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. దీంతో పంత్ తన వైఫల్యాన్ని కొనసాగించాడు. కాగా పంత్, జైస్వాల్ కలిసి 32.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 88 పరుగులు జోడించారు. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా బౌలర్లు వరుసగా చెలరేగారు. ఆ కాసేపటికే 2 పరుగులు చేసిన జడేజాను బౌలాండ్ పేవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఒక్క పరుగు చేసి స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్లో స్లిప్ ఫీల్డర్ స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 130 పరుగులకు టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 4.4 ఓవర్ల వ్యవధిలోనే భారత జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అనంతరం వాషింగ్టన్ సుందర్తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే టీమిండియా బ్యాటర్ల కాన్సంట్రేషన్ దెబ్బతినేలా ఆస్ట్రేలియా ఫీల్డర్లు మైదానంలో పదే పదే అరుస్తూ కనిపించారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టార్గెట్గా వారి కామెంట్స్ కనిపించాయి. కాన్స్టాస్ మిచెల్ స్టార్క్ ఈ విషయంలో మరీ ఎక్కువగా చేశారు. అయితే కమిన్స్ వేసిన 71వ చివరి బంతికి చాలా డ్రామా జరిగింది. ఆ బంతిని కమిన్స్ షార్ట్ బాల్ వేశాడు. ఆ బంతిని యశస్వి ఆడేందుకు ప్రయత్నించగా గ్లౌస్ అంచుగా వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతిలో పడింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా అవుట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో వెంటనే ఆస్ట్రేలియా రివ్యూకి వెళ్ళింది. రివ్యూలో బంతి యశస్వి జైస్వాల్ గ్లౌస్కు కొంచెం తాకినట్టుగా కనిపించింది. కానీ స్నికోమీటర్లో మాత్రం బంతి గ్లౌస్కు తగిలినట్టుగా కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్ ఎంపైర్ యశస్వి జైస్వాల్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో జైస్వాల్ ఫీల్డ్ ఎంపైర్లను సంప్రదించిన ఫలితం లేకపోయింది. దీంతో థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే జైస్వాల్ క్రీజును వదిలాడు. రూల్స్ ప్రకారం స్నికోమీటర్లో బంతి తగిలినట్టుగా చూపిస్తేనే అవుట్ ఇవ్వాలి. యశస్వి జైస్వాల్ విషయంలో ఇది జరగకపోయినా అవుట్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. మైదానంలోని టీమిండియా అభిమానులు కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చీటర్స్ చీటర్స్ అంటూ గట్టిగా అరిచారు. పలువురు అభిమానులు అయితే చీటర్స్ అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అయితే నిజానికి స్నికోమీటర్లో బంతి తగిలినట్టుగా కనిపించకపోయినప్పటికీ బంతి బ్యాట్కు తగిలిందని థర్డ్ ఎంపైర్ బలంగా నమ్మితే రూల్ను ఓవర్ రూల్ చేస్తూ ఎంపైర్ నిర్ణయం తీసుకోవచ్చంట. అంటే స్నికోమీటర్లో కనిపించకపోయినప్పటికీ అవుట్ ఇచ్చే అనుమతి థర్డ్ ఎంపైర్కు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా యశస్వి అవుట్తో 140 పరుగుల వద్ద భారత్ 7 వికెట్ కోల్పోయింది. 208 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ 8 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. జైస్వాల్ అవుట్తో మ్యాచ్ టీమిండియా చేతుల్లో నుంచి జారిపోయింది. ఒకవేళ జైస్వాల్ను నాటౌట్గా ప్రకటించి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. కాగా ఈ ఇన్నింగ్స్లో చేసిన రన్స్తో కలిపి ఈ సంవత్సరంలో టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 1478 పరుగులు చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో యశస్వి జైస్వాల్ 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 2008లో 1462 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ను జైస్వాల్ అధిగమించాడు. అనంతరం ఆకాశ్దీప్తో కలిసి వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత ఆకాశ్దీప్ కూడా వివాదాస్పదంగానే అవుట్ అయ్యాడు. బౌలాండ్ వేసిన బంతి ఆకాశ్దీప్ ప్యాడ్లకు తాకి ముందు ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ చేతుల్లో పడింది. దీంతో ఆస్ట్రేలియా అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. కానీ ఆస్ట్రేలియా మళ్లీ రివ్యూకి వెళ్ళింది. బంతి బ్యాట్కు తగిలినట్టుగా స్నికోమీటర్లో స్పైక్ చూపించింది. కానీ బ్యాట్కు నిజంగా తగిలిందా లేదా అనే అంశంపై స్పష్టం లేదు. కానీ థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించడం మళ్లీ వివాదమైంది. ఆకాశ్దీప్ కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. మొత్తంగా 7 పరుగులు చేసిన ఆకాశ్దీప్ అవుట్ కావడంతో 150 పరుగులకు టీమిండియా 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అయితే చివర్లో టీమిండియా బ్యాటర్లను అవుట్ చేసేందుకు ఆస్ట్రేలియా జట్టు తమ ఫీల్డర్లందరినీ వికెట్ల చుట్టూనే దగ్గరలో ఉంచింది. వారి వ్యూహం కూడా ఫలించింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యారు. బుమ్రాను బౌలాండ్, సిరాజ్ను లయన్ అవుట్ చేశాడు. అయితే వాషింగ్టన్ సుందర్ మాత్రం 5 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్లో 79.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా 155 పరుగులకే ఆల్అవుట్ అయింది. భారత ఇన్నింగ్స్లో సగానికి పైగా స్కోర్ జైస్వాల్ ఒక్కడే చేశాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మొత్తంగా ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కాగా 12 ఏళ్ల తర్వాత భారత్తో ఆస్ట్రేలియా జట్టు మళ్లీ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులు చేయగా భారత్ 369 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 234 పరుగులు చేయగా భారత్ 155 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్లో కమిన్స్, బౌలాండ్ 3 వికెట్లు తీయగా లయన్ 2 వికెట్లు, హెడ్ స్టార్క్ 1 వికెట్ చొప్పున తీశారు. ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా ఈ ఇన్నింగ్స్లో తీసిన 2 వికెట్లతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాథన్ లయన్ టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అధిగమించాడు. అశ్విన్ ఖాతాలో 537 వికెట్లు ఉండగా లయన్ ఖాతాలో 538 వికెట్లున్నాయి. మొత్తంగా లయన్ 8వ స్థానంలో ఉన్నాడు.
కాగా సెకండ్ ఇన్నింగ్స్లో ఒకానొక దశలో 58.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులతో మంచి పొజిషన్లో కనిపించిన టీమిండియా ఆ తర్వాత రిషబ్ పంత్ అవుట్తో వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి 7 వికెట్లను టీమిండియా 21 ఓవర్లలోనే కోల్పోయింది. మన జట్టు ఇంకో 10 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. ఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది. కాగా ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి జరగనుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందనే విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా జట్టు 66% విజయాలతో ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాకిస్తాన్తో జరిగిన మొదటి టెస్టులో సౌత్ ఆఫ్రికా గెలవడంతో ఆ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇక 4వ టెస్టులో టీమిండియాపై గెలిచిన ఆస్ట్రేలియా 61% విజయాలతో తమ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. భారత్తో జరిగే 5వ టెస్టులో కూడా ఆస్ట్రేలియా గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ఆ జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడితే ఆ తర్వాత శ్రీలంకతో జరిగే సిరీస్లో గెలవాల్సి ఉంటుంది. 3వ స్థానంలో ఉన్న భారత్ ఖాతాలో 52% విజయాలు మాత్రమే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో 4 టెస్టుల ఓటమితో టీమిండియా ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే చివరిదైన 5వ టెస్టులో గెలిస్తే భారత్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు సిరీస్ 2-2తో డ్రా అవుతుంది. అలాగే ఆ తర్వాత జరిగే 2 టెస్టుల సిరీస్లో శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా 0-2తో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు టీమిండియా ఖాతాలో 55% విజయాలు, ఆస్ట్రేలియా ఖాతాలో 54% విజయాలు ఉంటాయి. దీంతో భారత జట్టు ఫైనల్ చేరుతుంది. అయితే భారత్తో చివరి టెస్టు లేదా శ్రీలంకతో జరిగే 2 టెస్టులు ఈ మూడిటిలో ఒకటి డ్రా అయినా ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ చేరుతుంది. అయితే ఒకవేళ ఆస్ట్రేలియాతో 5వ టెస్టులో టీమిండియా ఓడితే ఇక ఫైనల్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. ఈ నేపథ్యంలో 5వ టెస్టు మ్యాచ్ సిరీస్ పరంగా చూసినా, డబ్ల్యూటీసీ ఫైనల్ పరంగా చూసినా అన్ని విధాలుగా భారత్ ఆస్ట్రేలియా జట్లకు అత్యంత కీలకం కానుంది. అలాగే చివరి టెస్టులో టీమిండియా గెలిస్తే శ్రీలంకకు కూడా ఫైనల్ అవకాశాలు ఉంటాయి. కానీ ఆ జట్టు ఆస్ట్రేలియాతో జరిగే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తో గెలవాల్సి ఉంటుంది. అలాగే ఇతర సమీకరణాలు కూడా అవసరం అవుతాయి. నాకు తెలిసి ఇలా జరిగినా శ్రీలంక ఫైనల్ చేరడం దాదాపుగా అసాధ్యమే. మొత్తం మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే 5వ టెస్టు మ్యాచ్ ఈ 3 జట్లకు అత్యంత కీలకం కానుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.